హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. ఒకవైపు వరద నీరు, మరోవైపు ముంపు ప్రాంత ప్రజల కన్నీరు. బయటకు అడుగు పెట్టే అవకాశం లేదు, తినడానికి తిండి లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆకలితో అలమటిస్తున్నారు. విజయవాడలో పరిస్థితి మరింత ఘోరం. ఎక్కడ చూసినా వరద బాధితుల ఆర్తనాదాలే. సాయం కోసం ఎదురుచూస్తున్న కళ్లే కనిపిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మానవత్వం మరిచి ప్రదర్శిస్తున్నారు కొందరు మనుషులు. అవసరాన్ని తమ వ్యాపారంగా మలుచుకుంటున్నారు. చరిత్రలో చూడని వరద విజయవాడను ముంచెత్తింది. నగరమంతా నదిని తలపిస్తోంది. అక్కడ ఎక్కడా అని లేదు, కనుచూపు మేర వరద నీరే. లోతట్టు ప్రాంతాలే కాదు, ముంపు అంటే తెలియని కాలనీలు కూడా ఈసారి జలమయమయ్యాయి. 3 రోజులుగా కష్టాల కడల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం సాయం అందిస్తోంది, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. మరికొందరు స్వచ్ఛందంగా బోటుల సాయంతో వేరే ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. అయితే వారిని తరలించడానికి బోటు యజమానులు వేలల్లో డబ్బులు తీసుకుంటున్నారు. కనీసం మానవత్వం లేకుండా డబ్బులు దండుకుంటున్నారు. బాధితుల జోబులను గుళ్ల చేస్తున్నారు. ఇంత కష్ట సమయంలోనూ 1500 నుంచి 4000 వరకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చాలా మంది ప్రయాణాన్ని వాయిదా వేసుకుని వరద నీటిలోనే ఉంటున్నారు. మరికొందరు మాత్రం తప్పక అడిగిన మొత్తాన్ని అప్పచెప్పి బోటెక్కుతున్నారు. ఆపద సమయంలో ఇలా డబ్బులు డిమాండ్ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేసిన పనికి డబ్బులు తీసుకోవడం తప్పు కాదు, కానీ ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో అధిక మొత్తంలో వసూలు చేయడంపై బోట్ల యజమానులు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. కష్టాల్లో ఉన్న వారికి చేతనైన సాయం చేయడమే మానవత్వం. చిన్నదో పెద్దదో ముందుగా మనవంతు తోచిన సాయం అందించాలి. కానీ ఇలా కష్టాలు చుట్టుముట్టిన సమయంలో డబ్బుల కోసం దిగజారడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా వరద బాధితులుంటే సాయం అందించండి, వారికి అండగా నిలబడండి. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.